కరీంనగర్ జిల్లా స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పథికి నగర మాజీ మేయర్ సునీల్ రావు పుష్పగుచ్చాన్ని అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సునీల్ రావు మాట్లాడారు. కరీంనగర్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. స్మార్ట్ సిటీలో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఇంకా కొన్ని చోట్ల పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అభివృద్ధి పనులపై తగిన పర్యవేక్షణ చేసి పనుల్ని పూర్తి చేయాలని కోరారు. కరీంనగర్ నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్గా గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరి బాధ్యతలు స్వీకరించిన వెంటనే వారిని కలవడం జరిగింది. వారిని కలిసి మంచి పూల మొక్క ఇచ్చి కరీంనగర్ నగరం ఏ విధంగానైతే అభివృద్ధి గతం నుంచి నడుస్తూ ఉందో అదే మీ ఆధ్వర్యంలో కూడా ఆ అభివృద్ధి కొనసాగాలని, కరీంనగర్ నగర ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులతోటి రాబోయే రోజులు కూడా కొనసాగాలని చెప్పి వారిని కోరుకుంటూ, అదేవిధంగా గత 5 సంవత్సరాలుగా నగరపాలక సంస్థలో చాలా పెద్ద ఎత్తున వివిధ గ్రాంట్ల రూపేణ స్మార్ట్ సిటీ కావచ్చు, ఇతర గ్రాంట్లు ఏ గ్రాంట్లు అయినా కూడా అన్నీ కూడా నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన నగరాన్ని అనేక విధాలుగా కూడా అభివృద్ధి చేసిన విషయాన్ని కూడా వారికి చెప్పడం జరిగింది వినతి పత్రంలో. తెలంగాణలో ఇంత పెద్ద వేగంగా ఏ నగరం కూడా విస్తరణ ఏ అభివృద్ధి చెందలేదనేది కూడా వాస్తవం అని చెప్పి వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి కాబట్టి వీటిలో ఏమైనా అక్రమాలు అవకతవకలు ఉన్నట్టయితే మీరు వెంటనే విచారణ జరిపించాలి. విచారణ జరిపించి ఎవరైనా బాధ్యులు ఉన్నట్టయితే తప్పకుండా కూడా వారిని చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారిని కోరడం జరిగింది. తప్పకుండా వారు పాజిటివ్గా స్పందించారు. తప్పకుండా కూడా మా దృష్టికి ఏమొచ్చినా కూడా వెంటనే విచారణ జరిపిస్తామని చెప్పి కూడా వారు హామీ ఇచ్చినారు. ఎందుకంటే నగరం అభివృద్ధి చెందాలనేదే మా ఆశయం. నగరం పూర్తి స్థాయిలో ప్రజలకు అన్ని వసతులు కల్పించాలనేదే మా యొక్క ఆశయం. ఆ ఆశయం మేరకే పనిచేయడం జరిగింది కాబట్టి ఆ ఆశయం మేరకే పనిచేసినామని మేము భావిస్తూ ఉన్నాం. మా వరకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చే వరకు నగరపాలక సంస్థ మేయర్గా మా బాధ్యత ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిన తర్వాత టెండర్లు నిర్వహించడం కానీ, టెండర్లు ఓపెన్ చేయడం కానీ, పనులు చేయించడం కానీ, బిల్లు రికార్డ్ చేయడం కానీ, పేమెంట్స్ చేయడం కానీ అన్ని అధికారులు చేస్తారు. కాబట్టి మరి ఇక్కడ ఏ లోపం జరిగినా కూడా ఆ లోపానికి బాధ్యులైన వారిని తప్పకుండా కూడా గుర్తించి తప్పకుండా కూడా వారిని చర్యలు తీసుకోవాలని కోరినాం. కాబట్టి నేను మాకు జిల్లా కలెక్టర్ గారి మీద స్పెషల్ ఆఫీసర్ పూర్తి విశ్వాసం ఉంది కాబట్టి నేను ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా కూడా ఏవైనా అక్రమాలు జరిగితే త్వరలోనే మరి కలెక్టర్ గారి ద్వారా బయటికి రావాలని చెప్పి కూడా నేను ఆశిస్తా ఉన్నాను.